హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ని. మీరు చూస్తున్నారు రాజేష్ టెక్ టీవీ. ఫ్రెండ్స్, నేను యాక్చువల్గా ఈరోజు ఒక విషయం చెప్పబోతున్నాను. ఆ విషయం ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే, యాక్చువల్గా మనం యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అది ఒక ఛానల్ పెట్టుకుని అప్లోడ్ చేస్తాం అండ్ పబ్లిష్ చేస్తాం. అది మనకు అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఒకరు నన్ను ఒక డౌట్ అడిగారు. ఒక ఆయన, యాక్చువల్గా మీరు యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు కదా, ఆ వీడియోస్కి వచ్చిన వ్యూస్ అన్నీ కూడా మీ ఛానల్కే వెళ్తున్నాయి. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇదిగో 67 సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ 754 వ్యూస్ అనేది వచ్చినాయి నా ఛానల్కి. అంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూశారు. సో కాబట్టి ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే, ఈ యొక్క వీడియోని డిలీట్ చేస్తే దీంట్లో వ్యూస్ తగ్గిపోతాయా లేదా? సో ఉందిగా డౌటు. సో కాబట్టి ఒకసారి వీడియోని డిలీట్ చేసి చూద్దాం. మీకోసం నేను ఈరోజు చూపించాను. నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు, కానీ నేను ఏంటంటే నా యొక్క యూట్యూబ్ ఛానల్లోంచి ఒక వీడియో డిలీట్ చేసి అది ఏంటి అవుతుందా లేదా అనేది మీ అందరికి చూపించాలనుకుంటున్నాను. దీనివల్ల నాకు వ్యూస్ పోయినా పర్లేదు, ఎందుకంటే మీరు చూస్తారనే నాకు నమ్మకం ఉంది. సో కాబట్టి మనలో టాలెంట్ ఉన్నంతవరకు ఏదైనా మనకి గడ్డి పోషతో సమానం. సో కాబట్టి ఈ రోజున నేను ఈ వీడియోని డిలీట్ చేయబోతున్నా. దీనికి ఎన్ని 22 వ్యూస్ ఉన్నాయి. యాక్చువల్గా మన యొక్క యూట్యూబ్ ఛానల్కి వచ్చిన టోటల్ వ్యూస్ అన్నీ 754. సో గుర్తుపెట్టుకోండి, 754 వ్యూస్. దాంట్లోంచి 22 తీసేయాలి. డిలీట్ చేస్తున్నాను ఈ వీడియో. సో నౌ ఇట్ ఈస్ డిలీటెడ్. ఓకే, చూసారు కదా? లేదు, వీడియో డిలీటెడ్, రైట్. సో ఇప్పుడు నా క్రోమ్ని నేను క్లోజ్ చేసేస్తాను. క్లోజ్ చేసి రీఫ్రెష్ చేసి మళ్ళీ అప్పుడు ఫ్రెష్గా క్రోమ్ని ఓపెన్ చేస్తాను. యూట్యూబ్లోకి వెళ్దాం. యూట్యూబ్లోకి వెళ్ళాను. సో ఇప్పుడు నా డైరెక్ట్గా నేను పైన ఇక్కడ టైప్ చేయకుండానే డైరెక్ట్ నా ఛానల్లోకి వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి, చూసారుగా? యాక్చువల్గా ఇదిగోండి, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇదిగోండి, ఇందాక నేను ఏంటంటే మా కుక్కకి స్నానం చేయించిన వీడియోని అప్లోడ్ చేసి ఒకసారి సరదాగా అయితే ఆ వీడియోని నేను డిలీట్ చేస్తాను. యాక్చువల్గా డిలీట్ చేశానుగా. ఇప్పుడు ఛానల్ వేస్ట్ చూద్దాం. ఇందాకైనా ఉన్నాయి 754, ఇప్పుడైనా ఉన్నాయి 754. కాబట్టి మీరు ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. ఏంటంటే, మనకి యాక్చువల్గా ఒక వీడియోకి వచ్చిన వ్యూస్ ఉన్నాయి కదా, సంథింగ్, ఆ వ్యూస్ని డైరెక్ట్గా మన యొక్క ఛానల్కి అనేవి వెళ్ళడం జరుగుతుంది. అంటే ఒక కొత్త పర్సన్ మన యొక్క వీడియోస్ని చూస్తే సో ఆ వ్యూ అనేది మనకి డైరెక్ట్గా ఛానల్కి వెళ్తుంది. సో చూసారుగా? అంటే నా యొక్క ఛానల్కి ఉన్న 67 సబ్స్క్రైబర్స్ అయినా కానీ నా ఛానల్ని ఎంతమంది చూశారు అంటే, నేను పెట్టిన వీడియోస్ని ఎంతమంది చూశారు? 754 మంది. సో చూసారు కదా, ఒక డౌట్ అనేది క్లారిఫై అయిందిగా మీకు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.